అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం లైక్ డబ్ల్యూఎన్ఎస్ కంపెనీలో ఏ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్స్ ఉంటాయి అండ్ వాటికి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డెసిగ్నేషన్ మనకు వస్తుంది అండ్ ఏ డెసిగ్నేషన్కి ఎంతెంత శాలరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, రొటీన్ అండ్ అదే ఉంటుంది. సో మన వీడియోస్కి వ్యూస్ అయితే ఎంతో కొంత వస్తున్నాయి, అంటే స్టార్టింగ్ లెవెల్ కాబట్టి అండ్ కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ మీరు చూసేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో నేను చేసే అంటే ఈ పనికి అండ్ నేను పడే కష్టానికి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలా చూసేసి వెళ్ళిపోవద్దు. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో డబ్ల్యూఎన్ఎస్ కంపెనీలో మనకి ఏ డెసిగ్నేషన్స్ ఉంటాయి, ఏ లెవెల్స్ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇనీషియల్గా ఎంట్రీ లెవెల్. సో ఇఫ్ యూ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్, యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మీకు ఇచ్చే డెసిగ్నేషన్ ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ అసోసియేట్. అరౌండ్ ఇన్ఫోసిస్ కంపెనీకి డబ్ల్యూఎన్ఎస్ కంపెనీకి పెద్ద డిఫరెన్సెస్ ఉండవు, అంటే డెసిగ్నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఇనీషియల్ లెవెల్ ఈజ్ అసోసియేట్, ఫర్ ఫ్రెషర్స్కి ఇచ్చే డెసిగ్నేషన్ అనమాట. దీనికి ఇచ్చే శాలరీ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 2.5 నుంచి 4 lakh వరకు ఇనీషియల్గా అసోసియేట్కి ఇస్తారు బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్ సీనియర్ అసోసియేట్. మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒక సీనియర్ అసోసియేట్ అనే డెసిగ్నేషన్ అనేది ఇస్తారనమాట. సో ఈ సీనియర్ అసోసియేట్ అనే డెసిగ్నేషన్ మీకు రావాలి అంటే అట్లీస్ట్ ఒక 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఒక శాలరీ అనేది వస్తుంది. అంటే లైక్ శాలరీ రేంజ్ వచ్చేసరికి ఈ సీనియర్ అసోసియేట్కి అరౌండ్ 4 to 6 lakhs శాలరీ వరకు కంపెనీ అనేది ఆఫర్ చేస్తుంది. సో దాని తర్వాత డెసిగ్నేషన్ ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ టీమ్ లీడ్. సో టీమ్ లీడ్ అని అంటే ఎంటైర్ ఒక పర్టికులర్ టీమ్ని లీడ్ చేయడం. సో ఆ టీమ్ లీడ్ పొజిషన్ రావాలి అని అంటే అట్లీస్ట్ 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఈ 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ టీమ్ లీడ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీనికి అరౌండ్ ఒక 6 lakh నుంచి 9 lakh LPA వరకు ఆఫర్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో టీమ్ లీడ్ పొజిషన్ తర్వాత ఏంటి అని అంటే అసిస్టెంట్ మేనేజర్ అనేది ఉంటుంది. ఈ అసిస్టెంట్ మేనేజర్కి అరౌండ్ 7 to 10 lakh per annum ఉంటుంది. అండ్ ఆల్సో ఈ డెసిగ్నేషన్ రావడానికి అట్లీస్ట్ 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో అసిస్టెంట్ మేనేజర్ తర్వాత కైండ్ ఆఫ్ సీనియర్ మేనేజర్ అనేది ఉంటుంది, అంటే లైక్ మేనేజర్ ఆర్ సీనియర్ మేనేజర్ డెసిగ్నేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి అట్లీస్ట్ 8 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో దీని తర్వాత లెవెల్ ఏంటి అని అంటే గ్రూప్ మేనేజర్. అండ్ అదేవిధంగా దాని తర్వాత అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సో ఇలాంటి డెసిగ్నేషన్స్ రావాలి అని అంటే అట్లీస్ట్ మీకు 12 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే, అండ్ ఆ ప్రాసెస్లో మీరు మీకు ఒక గ్రిప్ ఉండి అండ్ దానికి సంబంధించి కంప్లీట్ ఓ లెవెల్లో కనుక మీరు చూపించగలిగితే, అంటే సింప్లిఫికేషన్ కూడా చేయగలిగితే, సో అలాంటప్పుడు మీకు ఇలాంటి డెసిగ్నేషన్స్ వస్తాయన్నమాట. సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. సో అసోసియేట్, సీనియర్ అసోసియేట్, టీమ్ లీడ్, అసిస్టెంట్ మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్, గ్రూప్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ and vice president, senior vice president. So these are the designations or roles with there in WNS company. ఒకవేళ మీరు WNS కంపెనీకి ఇంటర్వ్యూస్ అనేది ఇస్తున్నప్పుడు ఈ రోల్స్ అండ్ ఈ డెసిగ్నేషన్స్ గురించి ఒకసారి మీరు చూసుకొని పోతే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.